మరణము అందరికీ తథ్యము, పునరుత్థానము ఎవరికి సాధ్యం? అంటే ఖచ్చితంగా అందరము మరణిస్తాము. మరణించిన వారిలో ఎవరు తిరిగి లేస్తారు? ఎవరు దేవుడి సన్నిధికి వెళతారో, ఎవరు దేవుణ్ణి చూస్తారు? ఇది ఈరోజు బైబిల్లో నుండి మనం నేర్చుకోబోయే సంగతి. దేవుని పిల్లలారా, మనకు తెలియని ఒక కొత్త సంగతి వినబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆశ పెంచుకోవాలి. ఏం చెబుతారన్న ఆసక్తితో బైబిల్ పట్టుకొని రావాలి. కానీ ఈరోజు సమాజం బైబిల్ పైన కానీ, బైబిల్లో ఉన్న వాక్యాల పైన కానీ ఆసక్తి లేని వారిగా మారిపోయారు. ఈ లోకంలో జరుగుతున్న కార్యక్రమాల మీద ఉన్నంత ప్రేమ, ఆశ, ఇష్టం దేవుడి కార్యక్రమాల మీద, దేవుడి వాక్యం మీద లేకుండా పోయింది. మీరు గమనించండి, ఈరోజు రైల్వే స్టేషన్లో నుండి కుట్టలు కుట్టలుగా జనం ఉంటారండి. బస్ స్టేషన్కి వెళ్ళండి, జనం. ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, జనం. సినిమా థియేటర్ల ముందు చూడండి, జనం. షాపింగ్ మాల్స్ దగ్గర చూడండి, జనం. బజార్లో, మార్కెట్లో సరుకులు అమ్ముతున్న చోట చూడండి, జనం. వైన్ షాపుల ముందు అయితే లైన్లు. అంటే ప్రతి చోట జనం గుంపులు 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 గుంపులుగా ఉంటారు. ప్రార్థన దగ్గర ఎంతమంది ఉంటారు చెప్పండి? చాలా పలచగా. వాక్యం దగ్గర అనేసరికి చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే, వింటే ఏమొస్తుంది, వినకపోతే జరిగే నష్టం ఏంటి అని మనుషులు దేవుడి వాక్యం పైన నానాటికి ఆశను చంపుకుంటున్నారు. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి బైబిల్లో చూడండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో, వాక్యం వినని వారి విషయంలో దేవుడు ఎంత బాధపడతాడో. హలో, రైట్. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం అందరు చూడండి ఒకసారి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నారు. విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు, కనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. ప్రజల గురించి దేవుడిస్తున్న గొప్ప సాక్ష్యం ఇది. తన పిల్లలైన మనుషులు ఎలా ఉన్నారట? వాక్యమునందు సంతోషము లేని వారై వాక్యాన్ని ఏం చేస్తున్నారట? తృణీకరిస్తున్నారు. ఈరోజు మరి సభ ఉంది రండి అని పాంప్లెట్లు పంచినా ఎందుకు రాలేదు అంటే, వాళ్ళు ఏం చేశారంటే, మేము రాము. ఏం చేశారు? వాక్యాన్ని, సభను, దేవుడి సన్నిధిని ఏం చేశారు అంటే తృణీకరించారు. వద్దండి, మాకు అవసరం లేదండి. ఏమంటే పెన్షన్ ఇస్తారు కదా నెలకొకసారి. ఎన్నో తారీఖు ఇస్తారు? 1వ తారీఖు ఇస్తారు కదా. 1వ తారీఖు నాకు పని ఉంది, రాను, రేపు తీసుకుంటారులే అంటారా? అబ్బే, ముందు రోజే రెడీగా ఉంటారు. రేపు పెన్షన్, రేపు పెన్షన్, రేపు పెన్షన్. ఈ రాత్రి నిద్ర కూడా పోరు చాలామంది. ఎప్పుడు తెల్లారిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడా 3000 తీసుకుందామా? 3000 రూపాయలకండి నిజంగా అన్ని పనులు పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుని డబ్బులు తీసుకుంటున్నావే. రేషన్ తీసుకోవాలంటే ముందు వెళ్ళిపోతావే, పెన్షన్ తీసుకోవాలంటే ముందు వెళ్ళిపోతావే, డబ్బులు రాబడి ఉందనేసరికి అసలు నీ పనులన్నీ పక్కకు పెట్టి వెళ్ళిపోతున్నావే. అంటే డబ్బుల కంటే తక్కువవాడైపోయాడా దేవుడు? అంటే మనుషుల దృష్టిలో డబ్బు ఎక్కువైపోయి దేవుడు తక్కువైపోయాడా? ఈరోజు వినాలి మీరు. ఇలా అందరి చరిత్ర ముగింపు ఎలా ఉంటుందో ఈరోజు మీరు వినాలి. దేవుడు అనగానే ఆషామాషియా? దేవుడు అనగానే ఆటలాడుతున్నారా? దేవుడు అనగానే ఇష్టం లేని వారిగా మారిపోయారా? దేవుడు అనగానే ఏం చేస్తాడులే అనుకుంటున్నారా?
భూమి మీద మీరు ఉన్నంతకాలం, బ్రతికినంతకాలం మారు 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 అని ప్రేమ చూపిస్తూ వెనకాల పడతాడు. మరణం తర్వాత ఆయన ఉగ్ర రూపం ప్రతి మనిషి చూస్తాడండి. ఉగ్రుడు. మరణం తర్వాత తెలుస్తుంది ఆయన ఉగ్రత, ఆయన కోపం. వాక్యం దగ్గరకు వస్తే మన జీవితంలో ఏమైనా లోపాలు ఉంటే, తప్పులు ఉంటే, పాపాలు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనకి తెలియని విషయాలు బైబిల్లో నుండి దేవుడు నేర్పిస్తాడు. దేవుడి కోసం ఇలా లేదండి, తప్పుగా బ్రతికేసాం, రేపటి నుంచి దేవుడి కోసం బ్రతుకుతామండి అని వాక్యాన్ని బట్టి బ్రతుకుని దిద్దుకోవచ్చు. వాక్యాన్ని బట్టి దేవుడిలో మనం చక్కగా సెట్ అయిపోవచ్చు. ఆ వాక్యమే విననన్నప్పుడు అసలు నిన్ను ఎలా బాగు చేస్తాడు దేవుడు? నిన్ను ఎలా మార్చుకుంటాడు దేవుడు? బైబిల్ ప్రకారం విశ్వాసం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో తెలుసండి? వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు కదా. నువ్వు వినడానికే రాకపోతే నీ విశ్వాసం పెరుగుతుందా? అవిశ్వాసంలో పెద్దవాడు అవుతావా? బాగా ఆలోచించండి. వాక్యం వింటే విశ్వాసం పెరుగుతుంది, దేవుడి పైన భక్తి పెరుగుతుంది, దేవుడి పైన ఇష్టం పెరుగుతుంది. నువ్వు సన్నిధికే రాను, వాక్యము వద్దంటే ఇక నిన్ను ఎవరు కాపాడతారు చెప్పండి? ఓ మాట చెప్పనండి, బాగా వినండి. నేను మరలా వస్తాను, మీ మధ్యలో ఉంటానో లేదో తెలియదు. వాక్యం విషయం గనక ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, వాక్యం విషయంలో గనక ఎవరైతే అజాగ్రత్తగా ఉంటున్నారో, వాక్యం మాకొద్దు అని ఎవరైతే అంటున్నారో, ఇప్పుడు చెప్పాడు కదా ఇక్కడ, ఏమని చెప్పాడు? వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను. ఇప్పుడు వాక్యం వినని వారందరి మీదకి దేవుడికి ఏమొచ్చిందట? కోపం. ఎందుకు వచ్చింది చెప్పండి? యెహోవాకు కోపం ఉందని చాలామందికి తెలియదు. దేవుడిని ఎలా సెట్ చేశారంటే, దేవుడు అనగానే దీవెనలు ఇచ్చేవాడు, దేవుడు అనగానే ప్రేమమయుడు, దేవుడు అనగానే కరుణమయుడు, దేవుడు అనగానే దయమయుడు, అంటే ఆ డ్యూటీలు వీళ్ళే వేసేసారు దేవుడికి. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఎలాగుంటాడో వీళ్ళే డిసైడ్ చేశారనమాట. దేవుడు అనగానే ప్రేమమయుడు, దేవుడు అనగానే దీవెనలు ఇచ్చేవాడు. అంటే రెండు చేతులు ఎత్తుకుని ఇలా ఉంచుని ఉంటాడు, ఎప్పుడు వచ్చేసి చేతి కిందకు వచ్చి దీవెనలు తీసుకోండి వెళ్ళిపోండి. అంటే డ్యూటీ వేశారు దేవుడికి. దీవెనలు ఇచ్చే డ్యూటీ, ఏమండి మీకు రోగాలు వచ్చే కాపాడే డ్యూటీ, మిమ్మల్ని ఆశీర్వదించే డ్యూటీ, ఏం దేవుడికి డ్యూటీ వేశారంటే ఎవరైనా ఇలాగా? దేవుడు అనే ఆయనకి కోపం ఉందట. ఇప్పుడు చదువుకున్నారు కదా, యెహోవానైన నేను వాక్యం వినని వారి పైన దేనితో నిండి ఉన్నాను? క్రోధం, కోపంతో నిండి ఉన్నాను. అనేక మార్ల కోపం చాలా వచ్చేసింది, కానీ నేను దాన్ని ఏం చేశానో తెలుసా? దానిని అణుచుకొని 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 ఎన్నిసార్లు అణుచుకోవాలరా బాబు అని విసిగిపోయాను. ఒక్కరోజు ఆ కోపాన్ని చూపిస్తాను. ఆ కోపమే మనిషి అనుభవించబోయే నిత్యాగ్ని దండన. యుగ యుగాలు, తరతరాలు ఆత్మ శరీరం రెండు కలిసి అగ్నిలో కాలిపోవటం, అదేనండి దేవుడి యొక్క భయంకరమైన కోపం. మీకు తెలియదండి, మనుషుల కోపం వచ్చిందనుకో, చాలామంది మనుషుల కోపానికి భయపడతారు, అంతేనా? మనుషుల కోపానికి భయపడతారు. మా నాన్నకి కోపం వస్తుందండి అంటారు, మా ఆయన కోపపడతాడండి, మా ఆవిడ కోపపడుతుందండి. చూసారా, మనుషుల కోపానికి భయపడుతూ ఉంటారు చాలామంది. మాస్టర్ కోపపడతారండి అని పిల్లలు, పోలీసు వాళ్ళు కోపడతారేమోనండి, జడ్జి గారు కోపడతారేమోనండి, అధికారులు కోపడతారేమోనండి. చూసారా, మనుషుల కోపం మీకు అర్థమైంది. ఏమంటే ఏ మనిషికి కోపం వచ్చినా ఏమంటే దెబ్బ కొడతాడో, తిడతాడో, లేదా ఒక చిన్న శిక్ష వేస్తాడో విడిచిపెడతాడండి. దేవుడికి కోపం వస్తే, దేవుడి కోపానికి నీ జీవితం బలైపోతే, యుగ యుగాలు, తరతరాలు నిత్యాగ్ని దండంలోనికి మనిషి వెళ్ళిపోతాడు. ఏమండి ఇక్కడ మాట్లాడుతాను, దేవుడు ఎందుకండి అంతలా శిక్షిస్తున్నాడు అంటే, నీ రాక కోసం కూడా అంతలాగే ఎదురు చూశాడు. చాలామందికి తెలియదు ఇది. యుగ యుగాలు, తరతరాలు నిత్యాగ్ని దండంలో ఎందుకు వేస్తున్నాడంటే, నువ్వేదో ఈ రూపంలో, ఈ తరంలో ఇప్పుడు పుట్టావు అనుకుంటే పొరపాటు. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నిన్ను కని, నిన్ను ఆదాములో పెట్టి, ఆదాములో నుంచి తరాలు 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 దాటించుకుంటూ ఈ తరంలో నువ్వు వస్తావని నీ రాక కోసం ఎదురు చూశాడు, కళ్ళు కాయలు కాసేటట్టుగా. నీ కోసం నీ వెనకాల ఉన్న తరాలన్నింటినీ కాపాడాడు. మీ తాతను కాపాడాడు, మీ ముత్తాతను కాపాడాడు, వాళ్ళకి తిండి పెట్టాడు, వాళ్ళకి వర్షం
అణుచుకోకపోతే ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు చూడండి, మీ పిల్లల మీద మీకు కోపం వస్తుంది. కోపం వచ్చింది కదా నేను చిన్న కుర్రోడిని అలా పైకెత్తి ఇలా నెలకేసారనుకోండి, ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అందుకని మీకు కోపం వచ్చినా సరే కొడితే చచ్చిపోతాడని ఆ కోపాన్ని మీరు ఏం చేస్తారు? లోపల లోపల తిట్టుకోవటం, ఏమి చేయలేక ఇలాగా ఆడి పీకి దగ్గరికి చేతులు వెళ్ళిపోతాయి. పీకి విసుగుతారా? నిన్ను చంపేయాలని ఉందరా, కానీ చంపలేను. ఎందుకు? కన్నాను కదా. నీ ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎంత చెడ్డ పనులు చేసినా కొట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది, కానీ నేను చంపలేకపోతున్నానండి. మన కోపాన్ని మనం ఏం చేస్తాం? అణుచుకుంటున్నాం కదా. దేవుడు కూడా తన కోపాన్ని అలాగా అణుచుకుంటున్నాడట. మీకు మాట చెప్పనండి, అందరూ గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట. ఎవరికి పరలోకం కావాలి అన్నా ఖచ్చితంగా మీకు వాక్యం పైన ప్రేమ ఉంటేనే తప్ప పరలోకం దేవుడు మీకు ఇవ్వడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూపిస్తాను నేను చెప్పేది. అందరూ బైబిల్ జాగ్రత్తగా తీసుకోండి. అందరూ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అని పౌలు గారు ఏమంటే ఒక పత్రిక రాశారు. 2వ అధ్యాయానికి రండి అందరూ. అందరు తీసుకున్నారా? 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరూ చూడండి. నశించుచున్నవారు అంటే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నవారు అని అర్థం. నాశనం అయిపోవడానికి సిద్ధపడుతున్నవారు అని అర్థం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు అందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది చాలా పెద్దది, నేను ఇదంతా చెప్పలేను, కానీ రాత్రి ఒక ముక్క అయితే చెప్తాను. ఇది వివరించాలి, చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఈ నాశనానికి వెళ్ళిపోతున్నవారు, సాతాను చేతిలో పడిపోతున్నవారు, మోసపోతున్నవారు, శిక్షా విధిలోనికి వెళ్ళిపోతున్నవారు అందరూ చేసే తప్పు మాత్రం ఒకటి చెప్తున్నాడు ఇక్కడ. ఏంట తప్పు? 9వ వచనం ప్రారంభంలో చెప్పాడు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు. సత్య విషయమైన ప్రేమ, సత్యం పైన ప్రేమను పెంచుకోలేదట. అందుకే నాశనానికి వెళ్ళిపోతున్నారట వాళ్ళు, అందుకే చెడిపోతున్నారట, అందుకే పాడైపోతున్నారట, అందుకే మరణానికి వెళ్ళిపోతున్నారట, నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారట. ఇంతకీ ఏంటయ్యా సత్యం అంటే? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయిరి అంటే వాక్యం పైన ఇష్టం లేని వారుగా మారిపోయారట. వాళ్ళని దేవుడే సాతానుకి అప్పగించేస్తున్నాడట. నా వాక్యం ఇష్టపడని వాడిని నేనెందుకు కాపాడతాను? నా వాక్యం పైన ఇష్టం లేని వాడిని నేను ఎలా రక్షించుకుంటాను? ఎందుకంటేనండి, బైబిల్ ప్రకారం మన ఆత్మను రక్షించేది ఏంటో తెలుసా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నది బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఆత్మను రక్షించేది వాక్యమైనప్పుడు, ఆ వాక్యం పైన ప్రజలకు ఆసక్తి లేనప్పుడు వాళ్ళ ఆత్మలు ఎలా రక్షించబడతాయి? మీరు చెప్పండి. ఎలా వారు రక్షణ పొందుకుంటారు? ఎలా పరలోకానికి వెళతారు? ఇప్పుడు చెప్తాను అసలు విషయం. మరణము అందరికీ తథ్యము. ఈ పునరుత్థానం ఎవరికి సాధ్యమవుతుంది అంటే, ముందుగా పునరుత్థానం పొందాలి అంటే ఎలా బ్రతకాలో దేవుడు రాసిన శాసనాలు, దేవుడు రాసిన ఆజ్ఞలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. అవి మనకు అర్థం అవ్వాలి, అవి మనకు తెలియాలి, అవి మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకున్న శాసనాల ప్రకారం, వాక్యం ప్రకారం బ్రతకాలి. అప్పుడు కదా నీకు పునరుత్థానం. బైబిల్లోనండి దేవుడికి మరో పేరు ఉంది, చాలామందికి తెలియదు ఈ పేరు. బైబిల్లో దేవుడికి ఉన్న మరో పేరు ఏంటంటే శాసనకర్త అని ఉంటుంది బైబిల్లో.
అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇలాగే రక్షించబడాలి అని దేవుడు కొన్ని శాసనాలు చేస్తాడు. ఆ శాసనాలే నీకు అర్థం అవ్వనప్పుడు నువ్వెలాగ రక్షణలోకి వెళ్తావు, నువ్వెలా పరలోకానికి వెళ్తావు? దేవుని పిల్లరా, విచిత్రం ఏంటంటేనండి, మనిషి అన్నిట్లోనూ తెలివిగా ఉంటాడండి. ఒక్క మరణం విషయంలోనే మనిషి మోసపోయాడు. ఇప్పుడు ఎంత తెలివిగా ఉంటాడంటే మనిషి ఎంత తెలివైనడో చెప్తాను. ఈ 60-70 ఏళ్ల జీవితం విషయంలో ఎంత తెలివైనడో చెప్తాను. చిన్నపిల్లలకండి పుట్టగానే టీకాలు వేస్తారు. వేస్తారా? మీరు వేయించుకున్నారు. ఎందుకు వేయించుకున్నారు చెప్పండి? పోనీ ఏం టీకాలు ఉన్నాయి చెప్పండి? పోలియో టీకా వేయించుకున్నారు. తర్వాత ధనుర్వాదం అని ఒక రోగం వస్తుంది, ఆ టీకా వేయించుకున్నారు. ఇంకా రకరకాలు చాలా టీకాలు ఉన్నాయి కదండి. టీకా వేస్తారు. పుట్టిన వెంటనే బిడ్డకి ఏం వేశారు? టీకా వేశారు. టీకా ఎందుకు వేశారు? మెదడువాపు టీకా ఒకటి ఉంటుందండి, అదొకటి వేసేస్తారు. ఈ టీకాలన్నీ ఎందుకు వేశారు అంటే భవిష్యత్తులో వీడికి రోగం వస్తుందేమో, వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చే అవకాశం ఉంది కనుక ఆ రోగం ఈ బిడ్డకి రాకూడదని ముందుగానే ఏం వేశారు? ఎంత తెలివైన వాళ్ళండి. వీడికి ఖచ్చితంగా పోలియో వస్తుందని గ్యారంటీలు ఏమీ లేదు. ఒకవేళ వచ్చే అవకాశం ఉందేమో, ఒక టీకా వేయించేస్తే రాగదు కదా. అంటే రోగం భవిష్యత్తులో వస్తాదేమో, జాగ్రత్తగా వినండి, వచ్చే అవకాశం ఉందేమో అని ముందుగానే జాగ్రత్త తీసుకున్నాడు. ఏం తెలివైనోడండి. ఇంకోటి చెప్పనా, చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసేస్తూ ఉంటారు వీళ్ళు. దేనికి? ఆడపిల్ల ఎదుగొచ్చిన తర్వాత పెళ్లి చేయాలి గనక ముందు జాగ్రత్త అనమాట. మంచోళ్ళండి. ఇంకా చెప్పనా, వృద్ధాప్యంలోకి ఎలాగ వెళ్ళిపోతాం కనుక ముసలైపోయిన తర్వాత పని చేసుకోలేం కనుక నేను ఎల్ఐసి కడతాను, సహారా కడతాను, చిటీలు వేసుకుంటాను, ముసలైపోయిన తర్వాత డబ్బులన్నీ తెచ్చుకుని అనుభవిస్తాను. అంటే ప్రతి దాంట్లోనూ ఎలాగున్నాడు అంటే ప్రీ ప్లానెడ్గా ముందే ప్లాన్ చేసుకుంటున్నాడు. అన్నట్లోనూ ముందు చూపు ఉంది. నేను ప్రశ్న అడుగుతానండి ఇక్కడ. వృద్ధాప్యం వస్తుందని జాగ్రత్త తీసుకున్నావు, రాని రోగానికే ముందు జాగ్రత్త తీసేసుకున్నావు. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని జాగ్రత్తలు అండి. మనిషి జీవితం అంతా జాగ్రత్తలతో బ్రతుకుతూ ఉంటాడు. వెరీ గుడ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. వచ్చే వాటన్నిటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్న నువ్వు మరణం వస్తుందని నీకు తెలుసా తెలీదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, నాకు చావు రాదండి అన్న వాళ్ళు చేయలేపండి. ఒక్కలో మీరే కాదు, ప్రపంచంలో ఎవడో చేయలేపడో. ఎందుకు? మరణము అందరికీ తథ్యం, బైబిల్ చెప్పింది అది. వన్స్ బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఆ స్టేట్మెంట్లోంచి తప్పించుకునే నరుడు లేడు. కారణం, బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం. ఇది ఒక శాసనం బైబిల్లో ఉందంటే అది కూడా బైబిల్లో అలాగ ఉందండి, ఇది బయట జరగటం లేదంటే ఒక్క వచనం చూపించండి బైబిల్లో ఉన్నది. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అని ఆదికాండంలో క్రీస్తుకు పూర్వం రాశాడు. అంటే పగలు పెద్ద జ్యోతి వస్తుంది, సూర్యుడు వస్తాడని రాశారు. ఏమిటి బైబిల్లో పెద్ద జ్యోతి వస్తుందని ఉంది కానీ చిన్న జ్యోతి వస్తుందని ఎవడని అన్నాడు ఇప్పటికి? మీకు అర్థమవుతుందా? అంటే బైబిల్లో ఏది రాశాడో నీ కళ్ళ ముందు అదే జరుగుతుంది. కారణం ఏంటంటే బైబిల్ మనుషులు రాసిన పుస్తకము కాదు, మనుషులు గిట్టించి రాయించిన గ్రంథము కాదు, మనుషులను సృష్టిని కలిగించిన పరలోకపు తండ్రి సృష్టికర్త రాయించిన పుస్తకం కనుక బైబిల్లో ఏది రాశాడో నీ జీవితంలో అదే జరుగుతుంది. విచిత్రం ఏంటంటే బైబిల్లో రాసింది జీవితంలో జరుగుతుంది. మనిషి బైబిల్ తప్ప అన్ని వింటాడు. ఇది చూడండి ఎలాగుందో. ఏది జీవితమో, ఏది బ్రతుకో, ఎందులో నీ జీవితం ఉందో అది వినవు, అది చదవో, దాన్ని ఇష్టపడవు. లోకంలో ఉన్నవన్నీ ఇష్టపడతావు. ఏమంటే కరపత్రికలు పంచి ఇంటింటికి వెళ్ళారు కదా, ఏమంటే మీటింగ్ ఉందండి, మీటింగ్ ఉన్నదని. ఏం అవసరం లేదండి, దీనికైతే ఇంత కష్టపడాలి. లోకంలో దానికైతే ఎంత ఈజీగా ఉంటుందంటే సెంటర్లో ఒక మైక్ పెట్టి రాత్రి 9 గంటలకి బాహుబలి సినిమా వేస్తున్నాం అని ఒక్క అనౌన్స్మెంట్ ఇవ్వండి. బజారు ఈ మూల మొదలుకొని ఆ మూల వరకు చిన్నోడు, చితక, ముసలి, ముట్టుక అందరూ కుర్చీలు పట్టుకుని, సంచులు పట్టుకుని, నెత్తి మీద గొడ్డలేసుకుని వచ్చేస్తారు. ఏం చూడడానికి? సినిమా చూడడానికి, వాక్యం వినడానికి. చూసారా?
ఏదైతే మనిషి బ్రతుకుందో, ఏదైతే మరణాన్ని తప్పిస్తుందో, ఏ మాట అయితే జీవాన్ని ఇస్తుందో, ఏ మాట అయితే స్వర్గానికి నడిపిస్తుందో, ఏ మాట అయితే పుట్టించిన తండ్రి దగ్గరికి చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుందో, ఆ మాట వినడానికి చెవులు మందమైపోయినాయి ఈరోజు మనుషులకి. ఎవరు కాపాడతాడండి? ఇక ఎవరు కాపాడతాడు? ఎవరు రక్షిస్తాడు? యెషయా గ్రంథం, మీరు కీర్తనల గ్రంథం అంటే ఈ మాట చూడాలి కదా. కీర్తనల గ్రంథం ఏమండి 89వ కీర్తన 48వ వచనం చూడండి అందరూ. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు ప్రశ్న. ఇప్పుడు దేవుడు మరణం చూడకుండా ఎవడైనా నరుడు ఉండగలడా? నాకు 100 కోట్లు ఉందండి నాకు చావు రాదండి అంటాడా? 100 కోట్లు ఉన్నవాడు అనడే. నాకు 100 ఎకరాలు ఉందండి నాకు చావు రాదండి అంటాడా? నాకు 10 మంది పిల్లలకి అన్నానండి నాకు చావు లేదండి అంటాడా? అలా చావును తప్పించేది లోకంలో ఏదైనా ఉందా? లేదు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. ఏమండి ఒక మాట చెప్పనా మీకు, మనందరికీ మరణం వస్తుందని తెలుసండి. తెలుసా తెలీదా? నాకు తెలుసు నాకు చావు ఉందని. మీకు తెలుసా లేదా? ఉంది. కానీ శవం దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఎలా యాక్టింగ్ చేస్తామంటే, నటన ఇది, పెద్ద నటన ఇది, ఓవర్ యాక్షన్ అంటాను నేను. ఎలా నటిస్తామంటే చచ్చిపోయినోడు ఏదో పాపం చేసేసినట్టుగా, తప్పు చేసేసినట్టుగా, ఆడి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ పక్క నుంచి చెంగిలాగా వేసుకుని నాకేం రాదన్నట్టుగా వెళ్ళిపోతారు. రాదా మీకు? ఆళ్ళగా మనం పడుకోమా? మనకేడా టెంట్ ఒక రోజు? నేను అడుగుతున్నాను, మనకు టెంట్ అయ్యరా? మన మొహం మీద పౌడర్ అయ్యరా? మనకు స్నానం చేయించరా? మనకే జరుగుతుంది అది. కాకపోతే వాడు ముందు, మనమేమో వెనక. నీకు మరణం వస్తుందని తెలిసినప్పుడు బ్రతుకునేమైనా చక్కబెట్టుకుని నాకు చావు వస్తే నేను పరలోకానికి వెళ్ళిపోయే అంత భక్తిలో ఉన్నానా అని ఆలోచించుకుని అక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాల్సింది. బదులుగా శవం దగ్గరికి నేను రానండి, నన్ను రమ్మని పిలవకండి, చావు కబుర్లేవి నాకు చెప్పకండి, ఏదో రానట్టు, మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరో లేనట్టు. మా ఇంట్లో ఒక్క శవం కూడా లేదండి, మా ఇంట్లో అసలు చావు వార్తలే లేవండి. ఒకరు చేయొద్దండి. మీ తాత, మీ ముత్తాత, మీ మా అమ్మ, కొంతమంది అమ్మనాన్నలు పోగొట్టుకున్న వాళ్ళు లేరా? మన ఇంట్లో చావులు లేవా? వాళ్ళ ఇంట్లో చావు వచ్చేసరికి వాళ్ళు ఏదో పెద్ద పాపం చేసినట్టుగా వాళ్ళని పలకరించినా కూడా వెళ్ళరు చాలామంది. జాగ్రత్తగా వినండి నేను చెప్పేవి. ఇప్పుడు బైబిల్లో చెప్తున్నాడు దేవుడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఎవడు తప్పించుకుంటాడు చావుని? ఒకడు 60, ఒకడు 70, ఒకడు 30, ఒకడు 40, ఒకడు 50, ఒకడు 90, ఒకడు 100, ఒకడు 80 ఖచ్చితంగా గేటు దగ్గరికి రావాల్సిందే. ఏంటి గేటు? మరణం అనే గేటు దాటాలా వద్దా చెప్పండి? గేటు దగ్గరికి రావాలా వద్దా? వస్తావు. ఏమన్నా ఒక 60 సంవత్సరాలు తిరుగుతున్నావేమో గ్రౌండ్లో తిరుగు, ఖచ్చితంగా గేటు దగ్గరికి నువ్వు రావాల్సిందే. మరణము గేటు, ఈ లోకం నుంచి మరో లోకానికి దాటించే గేటు. గేటు దాటినోడు ఎవడు? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆ కింద అన్నాడు మరణం అందరికీ వస్తుంది. అయితే మరణము వచ్చే లోపు నువ్వు తెలివైన వాడు అయితే మరణం తర్వాత నువ్వు ఒక లోకానికి వెళతావు. ఏ లోకానికి? పాతాళ లోకానికి వెళతావు. భూమి మీద నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆ పాతాళం తప్పించుకోవడానికి ఏదైనా ఆలోచించు. మరణం ఎలాగో తప్పదు, కానీ పాతాళం మాత్రం తప్పించుకోవచ్చు. అదే చెప్పాడు అక్కడ, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలిగిన వాడెవడు? తప్పించుకుంటావా? పాతాళం నుంచి తప్పించుకుంటావా? ఆ నిత్యాగ్ని దండం నుంచి, ఆ యాతన నుంచి తప్పించుకుంటావా? తప్పించుకుంటానని గనక నువ్వంటే ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నరకానికి వెళ్ళిపోవడానికి నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను వెళ్ళను ప్రభు అగ్నిలోనికి, నేను కాలిపోను యుగయుగాలు, ఆ నిత్యాగ్ని దండన మంట నాకు వద్దు, ఆ నరకాగ్ని నాకు వద్దు అంటే తప్పించుకునే మార్గం నేను చెప్తానంటాడు దేవుడు.
బాహుబలి సినిమా చెప్తుంది మరణం ఎలా తప్పించుకోవాలో. సినిమాలు చెప్తాయా పాతాళాన్ని ఎలా తప్పించుకోవాలో? మనుషులు మాటలు ఏమైనా చెప్తారా పాతాళాన్ని ఎలా తప్పించుకోవాలో? సీరియళ్ళు చెప్తాయా? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? పాతాళాన్ని తప్పించే జ్ఞానం మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఒక్క బైబిల్లో తప్ప. మరి ఆ బైబిలే నువ్వు వినను అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పండి? ఇప్పుడు పోతాం పాతాళానికి. తప్పించే జ్ఞానం నాకు వద్దంటే నిన్నెవడు కాపాడతాడు? ఇక ప్రసంగం విని రాను వాళ్ళందరికీ చెప్పండి మీరు పాతాళానికి వెళ్ళిపోతారట అని. వచ్చే మీటింగ్ అన్న వస్తారని. వాళ్ళ మీద కోపం ఏమీ లేదు మాకు, కనీసం వచ్చే మీటింగ్ అన్న వస్తారు కదా. మీరు దేవుడి దగ్గరికి రాకపోతే, దేవుడి జ్ఞానం వినకపోతే, దేవుడి సన్నిధిలో ఉండకపోతే పాతాళాన్ని తప్పించుకునే జ్ఞానం మీకు ఎక్కడ దొరుకుతుంది? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నారా? నిద్రపోండి, నిద్ర లేని రోజులు వస్తాయి. ఏమంటే చుట్టాలతో బిజీగా ఉన్నామంటారా? బాగా బిజీ చేస్తాడు, చుట్టాలతో కాదు అగ్గితో. ఇప్పుడు నిద్రపోతున్నాం అంటున్నారా? నిద్ర లేని రాత్రులు చేస్తాడు. మంటల్లో మండిపోతుంటే ఎక్కడ నిద్రపోతారు చెప్పండి? మనిషి మరణం తర్వాత ఇంత ప్రమాదం ఉందని తెలిసి అమ్మో ప్రమాదంలో పడిపోతానండి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానండి, దేవుడిని వేడుకుంటానండి, ఆ ప్రమాదం నుంచి తప్పించమని, నా బ్రతుకుని దేవుడికి ఇస్తానండి. భయం లేదండి ఎవరికి. దేవుడు ఎంత భయపడ్డాడో, నా పిల్లలు వెళ్ళిపోతారు, నా పిల్లలు వెళ్ళిపోతారు అని తన కొడుకునే పాప క్షమాపణ కోసం బలేసి కాపాడాలని దేవుడు అనుకుంటుంటే, తప్పించాలని దేవుడు అనుకుంటుంటే, మనుషులండి ఏమని తప్పించుకోవడానికి సిద్ధంగా లేరు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు? మీకు మాట చెప్తాను, షార్ట్కట్లో చెప్పేస్తాను, టైం అయింది కనుక. పాతాళం మనల్ని తప్పించేది ఎవరు చెప్పండి? ఒక్క మాటలో చెప్పండి. ఎవరు తప్పించాలి మనల్ని? యేసుప్రభు తప్పించాలి, అంతే కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. అంటే మనల్ని రక్షించేది ఎవరు ఇప్పుడు? యేసుప్రభు. మనల్ని పరలోకానికి చేర్చేది యేసుప్రభు, పాతాళం నుంచి తప్పించేది యేసుప్రభు. ఇప్పుడు ఆ యేసుప్రభుని అడగాలి ఏమని? ప్రభువా, ఎవరిని నువ్వు లేపుతావు? ఎవరిని నిత్యాగ్ని దండం నుంచి తప్పిస్తావు? ఎవరిని పాతాళం వశం కాకుండా మమ్మల్ని కాపాడుతావు? ఎవరికి మృతుల్లో నుంచి లేపి పునరుత్థానం అనేది మాకు ప్రసాదిస్తావు? ఎవరిని పరలోకం చేరుస్తావని ఎవరిని అడగాలి? యేసు ప్రభుని అడగాలి. ఆయన చెబుతాడు ఎవరిని తిరిగి లేపుతాడో, ఎవరికి పరలోకం ఇస్తాడో. నువ్వు అనుకోకూడదు నేను లేచిపోతానని. మనుషులు ఎలా ఉన్నారంటే, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఇది ఎలాగుందంటే, నిన్నేనండి స్కూల్లో జాయిన్ అయిపోయాను, రేపు కలెక్టర్ అయిపోతాను అన్నట్టు ఉంది ఇది. చాలామంది ఎలాగుంటారంటే, బాప్తీసం తీసుకున్నాడు పరలోకం వెళ్ళిపోతాం. ఎవరు చెప్పారు నీకు? ఇదేం షార్ట్ కట్ అనుకున్నావు ఏంటి? స్కూల్లోకి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే స్కూల్లోకి పలకట్టుకుని వెళ్ళిపోయి అని రాసుకుని ఇంటికి వచ్చి, అమ్మ నేను చదివేశాను, రేపు నుంచి కలెక్టర్ అన్నాడు అనుకోండి, ఏమంటారు? నవ్వుకుంటారు కదా. ఈ బాప్తీసం తీసుకున్నా నేను పరలోకం వెళ్ళిపోతాను అన్న వాళ్ళ గురించి కూడా మాకు అలాంటి నవ్వే వస్తుంది. అపోస్తులు జీవితాన్ని పణంగా పెట్టి శ్రమలు పడితే, కష్టాలు పడితే, కన్నీళ్లు పడితే, స్వర్గం చేరడానికి, పరలోకం చేరడానికి యేసుప్రభు ప్రాణమే పెడితే, అష్ట కష్టాలు భూమి మీద పనులు చేసి కష్టాలు పడి రక్తం ఇచ్చి ప్రాణం పెడితే, వాళ్ళు అనేక శ్రమలు పొంది పరలోకానికి వాళ్ళు అర్హులైతే, ఏ శ్రమ లేదు, ఏ కష్టము లేదు, బాప్తీసం తీసుకుని నీళ్ళు హాయిగా మునిగేసి అలా తిరిగి లేచి ఆదివారం గుడికి వచ్చి ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుని కూర్చొని ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోయే నీకు పరలోకమా? ఎవరు చెప్పారు నీకు ఇది? ఎక్కడుంది బైబిల్లో అలాగా? అపోస్తులుల కార్యాలు 14:22 జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గర తీసుకెళ్తాను. ముందు ఎలాగో సబ్జెక్ట్ వచ్చింది కనుక అసలు పరలోకం అనేది దేవుడు ఎవరికి ఇస్తాడో ఒక్కసారి డైరెక్ట్గా రాశాడు అక్కడ. అపోస్తులుల కార్యాలు 14:22 చూడండి. అపోస్తులుల కార్యాలు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చూడండి ఎంత అలా ఉందో బైబిల్. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. శ్రమ లేకుండా దేవుని రాజ్యం నీకు రాదు. నిన్ను వెళ్ళనివ్వడు. ఎందుకంటే నిన్ను పుట్టించడానికి కష్టపడ్డాడు, నిన్ను పెంచుతున్నందుకు కష్టపడుతున్నాడు. 60-70 సంవత్సరాలు నువ్వు భూమి మీద తింటున్న తిండంతా ఆయన పొలంలో పండించడానికి ఆయన శ్రమ పడుతున్నాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, యేసుప్రభు చెప్పాడు, నా తండ్రి ఇది వరకు
పని చేయుచున్నాడు. తండ్రి పని చేస్తున్నాడు, యేసుప్రభు పని చేస్తున్నాడు, దేవదూతలు పని చేస్తున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు, సృష్టి పని చేస్తుంది, దేవదూతలు పని చేస్తున్నాయి. ఇంతమంది పని 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 శ్రమలు నిన్ను బ్రతికించడానికి ఇంతమంది కష్టపడుతుంటే నువ్వు దేవుడి కోసం ఏ పని చేయవు, ఏ శ్రమ వద్దు, ఏ కష్టం వద్దు, నీకెందుకు ఇస్తాడు పరలోకం? అందుకే రాశాడు అక్కడ. నేను చాలాసార్లు ప్రతి సభలోనే మాట్లాడతానండి, నీకు ఇష్టమైనట్టుగా బైబిల్ ఉండదు. నీకు సుఖం ఇష్టం, అలాగని బైబిల్లో సుఖాలు ఉండవు. నీకు ఆనందాలు ఇష్టం, అలాగే ఆనందపడతానంటే పరలోకం రాదు. యేసుక్రీస్తుల వారి జీవితం మీరు చూస్తే ఏమంటే ఒక్క క్షణమైన ఆనందము సుఖము ఆయన జీవితంలో కనపడిందా? శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి, జాగ్రత్తగా వినండి, తనను మరణము నుండి రక్షింపగలవానికి తండ్రికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ప్రభువే మరణం నుండి తప్పించేది తండ్రి అని భూమి మీద ఉన్నంతకాలం మహారోదనతో కన్నీళ్లతో ఉన్నాడట ప్రభు. ఆ ప్రభువుని నమ్మిన నువ్వు ఏది నీ జీవితంలో పనేది, సువార్తేది, శ్రమేది, సభేది, కష్టమేది, ఎక్కడ ఆయన కోసం నడిచావు, ఏ ఎండలో వెళ్ళావు, ఎక్కడికి ప్రయాణాలు చేసావు, అసలు నీ జీవితాన్ని బట్టి దేవుడికి ఒరిగింది ఏంటి, దేవుడికి జరిగింది ఏంటి మీరు చెప్పండి. మనకెక్కడ ఉన్నాయి శ్రమలు? ఇప్పుడు యేసుప్రభుని అడుగుదాం, యేసుప్రభు మీరు ఎవరినండి మృతుల పునరుత్థానం చచ్చిపోయిన వాళ్ళలో మీరు ఎవరినండి తిరిగి లేపుతారు? ఎలాగో మాకైతే చావు వస్తుంది, పునరుత్థానం ఇవ్వాల్సింది మీరు కదా, బ్రతికించి పరలోకం చేర్చవలసింది మీరు కదా, అసలు ఎవరిని చేరుస్తారు అంటే స్ట్రైట్గా ఆయన ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త అందరూ చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. 5వ అధ్యాయం చూద్దాం అందరం, 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకూడదు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఈ సందర్భం పునరుత్థానం గురించే అని మీకు అర్థం అవ్వాలి అంటే పైన మీరు 26 చదవాలి. 26 తండ్రి తనంతట తానే ఎలాగో జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహింపబడును. మరియు ఆయన మనుషు కుమారుడు తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. తీర్పు తీర్చుటకు తండ్రి యేసుక్రీస్తుల వారికి అధికారం ఇచ్చాడు. ఎందుకు? ఏ తీర్పు? మృతులను లేపే తీర్పు, జడ్జిమెంట్. ఇప్పుడు చూడండి 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. చూసారా, సమాధుల్లో ఉన్న వారందరూ బయటకు వస్తారట. ఇక్కడైతే వచ్చిన వాళ్ళల్లో ఎవరయ్యా జీవ పునరుత్థానానికి వెళ్ళేది, ఎవరయ్యా జీవాన్ని చూసేది, ఎవరయ్యా పరలోకాన్ని చూసేది అంటే మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును అనేసాడు. చూడండి, మీకేమర్థమైంది ఇప్పుడు? జీవ పునరుత్థానం అనగానే జీవం, నిత్య జీవం, పరలోకం. తీర్పు పునరుత్థానం అనగానే శిక్ష. ఇప్పుడు ఈ జీవ పునరుత్థానాన్ని చూడాలి, పరలోకం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలట? మేలు చేసిన వారు అన్నాడు. చూడండి, అంటే నీ జీవితంలో ఏం జరగాలి భూమి మీద చెప్పండి? మేలు జరగాలి. ఏంటి మేలు? ఏంటి మేలు? మేలేంటి చెప్పండి? ఈ లోకానికి మనం చేసే మేలేంటి చెప్పండి? ఒరే నేను ఆడికి మేలు చేశాను రా, మర్చిపోయాడు రా అంటాడు. ఏం మేలు చేశాడంటే, నేను ఉద్యోగం వేయించాను రా, ఉద్యోగంలో బాగా సంపాదించిన తర్వాత నన్ను ఉద్యోగం వేయించి నన్నే మర్చిపోయాడు రా, ఆడి జీవితానికి నేను మేలు చేశాను రా అంటారు చాలామంది. ఒరే నేను ఆడికి రక్తం ఇచ్చాను రా, వాళ్ళ నాన్న కష్టంలో ఉన్నప్పుడు ఆడి చేసిన మేలు మర్చిపోయాడు రా అంటాడు. అంటే ఇవన్నీ మేలుడు అంటున్నాడు కదా మనిషి. ఏమంటే మీరు రక్తం ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఏమిచ్చినా శరీరం ఉన్నంత కాలమే, శరీరంలో ఉన్నంత కాలమే, అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి కావు. కానీ క్రైస్తవుడు లోకానికి చేసే మేలేంటో తెలుసా? వాక్యాన్ని చెప్పటం, ప్రభు వైపుకు ఒకరిని నడిపించటం, ప్రభువులో ఒకరిని నిలవబెట్టడం, ప్రభు వాక్యం చెప్పించటం. అది ఈ ప్రపంచానికి క్రైస్తవుడు చేయవలసిన మేలు.
నువ్వు మేలు చేసేవాడిగా ఉండాలి, మేలు నీ వలన జరగాలి. యాకోబు పత్రికలో మీరు ఒక మంచి మాట చదువుకుంటారు పాపం గురించి. 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి, చూసారా ఇక్కడ కూడా సేమ్, మేలైనది చేయ ఎరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగుతుందంట. పాపానికి వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం. చూసారా, ఎటు వచ్చినా అక్కడికే వస్తుంది బండి. మేలైనది చెయ్యాలని నీకు తెలుసు. ఏమండి ఈరోజు సప్పెట్టారు కదా, ఇది మీ ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? మేలు కదండి. ఇప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు కదండి, ఇది భాగ్యం కదండి. దేవుడు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడు కదా, దేవుడు వాక్యం నేర్చుకుంటున్నారు కదా, ఎప్పుడూ తెలియని కొన్ని సంగతులు ఈరోజు బైబిల్లోంచి మీకు అర్థమవుతున్నాయి కదా. ఇది మేలు కదా, మీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేది కదా. ఇది చెయ్యాలని మీకు తెలుసా తెలీదా? సువార్త చెయ్యాలి, సువార్త భారం నా మీద మోపబడింది అన్న సంగతి మీకు తెలుసా తెలీదా? తెలుసు. మేలైనది చెయ్యాలని తెలిసి కూడా అలాగు చేయని వానికి ఏం కలుగుతుంది? పాపం. అదే యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేతరు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఈ బయటకు అందరూ వస్తారా? యేసుప్రభు నమ్మునోళ్ళే వస్తారా? మీకు ఇక్కడ దగ్గరికి ఏమైనా శ్మశానం తోట ఉందా? శ్మశానం ఉంది కదండి. యేసుప్రభు వచ్చి రోజు కనుక మీరు అక్కడ నిలబడ్డారంటే, మీ తాతల ముత్తాతల కాలం నుంచి ఎవరినైతే పాతేశారో వాళ్ళందరూ ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత లేచి అలా నిలబడవలసిందే. ఎవరి ముందు? ఎస్ మై లార్డ్ చెప్పండి. ఈడు ప్రభు నమ్మాడా? నమ్మలేదా? బాప్తిజం తీసుకున్నాడా? తీసుకోలేదా? బాప్తిజం తీసుకున్న తర్వాత తాగుబోతాయి మళ్ళీ ఊరి మీద తిరిగాడా? అంతే కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత సరిగ్గా గుడికి రాలేదా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ కార్యక్రమం దేవుడికి చేయలేదా? వద్దు ఇది ఫెయిల్ అయిపోయాడు తీసేయండి. ఈ జీవ పునరుత్థానము కీడు పునరుత్థానము దేనిని బట్టి డిసైడ్ అవుతుందంటే, ఇప్పుడు మీరు మత్తయి సువార్త చూడాలి. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది చూపిస్తాను. ఇప్పుడు యేసుప్రభు చెప్పిందే మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేనిని బట్టండి ఈ పరలోకము నిత్యాగ్ని దండన దేవుడు సిద్ధం చేస్తాడు, ఎవరికండి పునరుత్థానం ఇస్తాడు అంటే 25వ అధ్యాయానికి రండి అందరూ. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33వ వచనం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలువబెట్టి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, చూసారా ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు యేసుప్రభు పరలోక రాజ్యం? కుడివైపు ఉన్న వాళ్ళని. ఈ కుడివైపు ఉన్న వాళ్ళు ఏమంటున్నాడు? నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు, ఇదిగో నా తండ్రి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. ఎవడు ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా రెండు భాగాలుగా విడగొట్టేశాడు. చచ్చిపోయి సమాధుల్లోంచి అందరూ తిరిగి లేచిపోయారు. లేచిపోయిన వాళ్ళందరినీ 2 గ్రూపులు చేశాడు. ఒక ఎడం పక్క, ఒకలేమో కుడిపక్క. ఈ కుడిపక్క ఉన్న వాళ్ళేమో ఆశీర్వదింపబడిన వాళ్ళట, ఈ ఎడం పక్క ఉన్న వాళ్ళేమో శపింపబడిన వారట. ఇంతకీ యేసుప్రభుని ఈ ఆశీర్వదింపబడిన వాళ్ళు అడిగారు, ప్రభు మాకు ఎందుకు ఇస్తున్నారు పరలోకం అంటే? ఇప్పుడు ఆయన ఆన్సర్ ఏం చెప్తున్నాడు చూడండి, ఎంత బాగుందో చూడండి. నేను ఆకలిగొంటిని, 35వ వచనం, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పికగొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, వీళ్ళంతా ఎవరట? నీతిమంతులు. జాగ్రత్తగా వినండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చి, వీళ్ళకి మతిపోయింది. యేసుప్రభు అంటున్నాడు, వీళ్ళు నిలవబెట్టి మీరు నాకు అన్నం పెట్టారయ్యా అనేసరికి వీళ్ళ షాకు. ఎందుకంటే ఏమండి ఇప్పుడు మనం అంతా నీతిమంతులు కదా, ప్రభు నమ్ముకున్నాం కదండి. మీరు ఎప్పుడైనా యేసుప్రభుకి అన్నం పెట్టారా? మీ ఇంటికి వచ్చాడేటి? నాకు ఆకలేస్తుంది మరి అమ్మ కొంచెం అన్నం పెట్టాను, మీ ఇంటికి వచ్చాడా? రాలేదు. కానీ మరణం తర్వాత యేసుప్రభు ముందు నిలబడితే అంటున్నాడు, నేను ఆకలిగొంటిని మీరు నాకేం పెట్టారు? అన్నం పెట్టారు అంటున్నారు. ఇంతకీ నీతిమంతులకు మైండ్ పోయిందండి. యేసుప్రభుకి మేము ఎప్పుడు పెట్టుకున్నామండి అన్నం?
చచ్చిపోయాడని మమ్మల్ని రక్షిస్తాడని ఆయన మాటల ప్రకారం బాప్తీసం తీసుకుని బ్రతికేసాం, సువార్త పనులు చేసాం తప్ప మేము ఎప్పుడు పెట్టాం అన్నం అంటే ఆయన అంటున్నాడు, నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు ఇచ్చారు, నాకు దాహానికి ఇచ్చారు, మేమెప్పుడు ప్రభా ఇవన్నీ చేసామంటే ఆయన అంటాడు, నాకు కాదు చేస్తా మీరు, నా సువార్త పక్షాన చేస్తున్న సహోదరుడికి చేశారు, నా తండ్రి పని చేస్తున్న వాళ్ళకి చేశారు. చూడండి తర్వాత ఏముంది అక్కడ 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి యేసుప్రభువుకు చేయటం అంటే ఎవరికి చేయటం? మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుడు. అల్పుడు, మీటింగ్ పెడుతున్నాడు, ఒక్కడే టెంట్లు వేసుకున్నాడు, ఒక్కడే టేబుల్ వేసుకున్నాడు, ఒక్కడే సౌండ్ పెట్టుకున్నాడు, ఒక్కడే వంటలు చేసుకుంటున్నాడు, ఒక్కడే తండ్రి కార్యం చేస్తున్నాడు. అలాగే ఎలా వదిలేస్తామండి? ఒక్కడిని ఎలా చేస్తామండి? ప్రభు నువ్వు ఒక్కడు, బాబు నువ్వు ఒక్కడ ఎందుకు చేస్తున్నావు? ఇదిగో మా 1000 రూపాయలు పెట్టుకో, మేము కూడా వేస్తున్నాం, భోజనాలకు ఖర్చు పెట్టు, సౌండ్ ఖర్చు పెట్టు, టెంట ఖర్చు పెట్టు, పాంప్లెట్లు ఖర్చు పెట్టు అని దేవుడు పని చేస్తున్న వాడికి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా? వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవజనుడికి ఏమైనా ఒక రోజు మీ ఇంటికి పిలుచుకుని అన్నం పెట్టుకున్నారా? అతిథి ఇచ్చారా? పరిచర్య చేశారా? ఏమండి, ఈరోజు మేము ఒక కుటుంబంలో భోజనం చేసాం. మేము రాగానే ఒక కుటుంబం మమ్మల్ని పిలిచి భోజనం పెట్టింది. మీరు నమ్మాలి, ఇది యేసుక్రీస్తు 2వ రాకడలో ఏమండి ఈ కుటుంబం నిలవబడితే దేవుడి ముందు అంటాడు, మీరు నాకు ఒక రోజు భోజనం పెట్టారమ్మా 30వ తారీఖు 5వ నెల 2023 అంటాడు. ఇంతకీ మాకు పెట్టారా, యేసుప్రభువుకు పెట్టారా? బాగా ఆలోచించండి. ఎవరికి పెట్టారు? మాకు పెట్టారు. మాకు పెడితే యేసుప్రభువుకు పెట్టినట్టు ఎలాగంటే మేము ఎవరి కోసం వచ్చాము ఈ ఊరికి? మా కోసం కాదు. ఎవరి కోసం చెప్పడానికి? దేవుడి కోసం చెప్పడానికి వచ్చిన వాడికి పెడితే దేవుడికి పెట్టుకున్నట్టే. అది చెప్పాడు అక్కడ. మీరు ఎప్పుడైనా ఎవరికైనా భోజనాలు పెట్టారా? ఏమండి మీరు సప్పెట్టండి, భోజనాలు మొత్తం మా కుటుంబం వండి పెట్టేస్తుందండి, భోజనాలు ఖర్చు మాదండి. ఎప్పుడైనా భోజనాలు పెట్టారా? వచ్చిన పిల్లలకి, వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి ఎప్పుడైనా భోజనాలు పెట్టారా? ఎప్పుడైనా నీళ్ళు ఇచ్చారా? ఎప్పుడైనా బట్టలు పంచారా? దేవుడి కోసం బ్రతుకుతున్న వాడికి ఎప్పుడైనా బట్టలు కొనిచ్చారా? ఒక దైవజనుడికి, ఓ సువార్త చేస్తున్న సహోదరుడికి, బట్టలు లేని సంఘంలో ఉన్న వాడికి ఎప్పుడైనా బట్టలు పెట్టారా? మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులో మీరు ఒకడికి చేసితిరి కనుక నాకు చేసినట్టే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆశీర్వదింపబడాలి అన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అన్నా ఇప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి. వచనాన్ని బట్టి ఏం చేయాలి? మీ జీవితంలో దేవుడి కొరకు పనులు జరగాలి, కార్యక్రమాలు జరగాలి. మీకు కలిగింది దేవుడికి పెట్టుకోవాలి, దేవుడి కోసం చెయ్యాలి. చేస్తున్న క్రమంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడితే అప్పుడు అంటాడు 2వ రాకడలో, నా తండ్రి చేత మీరు కూడా ఆశీర్వదింపబడిన వారని. ఈ శపింపబడిన వారు ఉన్నారు కదా, తర్వాత చదువుకోండి. వీళ్ళందరూ వచ్చి, ప్రభా మాకెందుకు శాపం ఇచ్చావు, మమ్మల్ని ఎందుకు ఎడం పక్కన పెట్టేసావు అంటుంటే వాళ్ళని అంటున్నాడు, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, నాకు దాహం వేసింది, నీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళకి మతిపోయింది. నువ్వు అడిగితే ఇవ్వండి. యేసుప్రభు వచ్చి దాహం అడిగితే ఇవ్వకుండా ఉంటావా? ప్రభు నీకు దాహం వేసిందా, నీకు ఆకలేసిందా? ఎప్పుడు నీకు ఆకలేసిందా అని మాతో చెప్పలేదు, నువ్వు మాకు కనపడలేదు కదా. ఒకవేళ నీకు ఆకలిస్తే వదిలేసేంత దుర్మార్గులం కాదు ప్రభు మేము. నీకు ఆకలిస్తే అన్నం పెట్టుకునే వాళ్ళం. ఎప్పుడు ప్రభు నీకు ఆకలేసిందంటే అంటున్నాడు, ఒరే నాకు కాదు ఆకలేసింది, నీ పక్కనే నీ సహోదరుడు అన్నం లేకుండా ఉన్నాడు, ఏనాడు వాడిని పట్టించుకున్న దాఖలాలు లేవుడు, వాడికి ఎంత అన్నం పెట్టిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఒక సువార్త పెట్టి నా పక్షాన భోజనాలు పెట్టింది లేదు, బట్టలు ఇచ్చింది లేదు. అసలు నీ జీవితంలో నా పేరట ఏ కార్యక్రమాలు జరగలేదు కనుక నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికి? నిత్య శిక్షలోనికి. మీరు చివరి వచనం చదవండి. ఈ అధ్యాయంలో 46వ వచనం చూడండి, చివరి వచనం. మత్తయి సువార్త 25:46 చదవండి. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే అర్థం ఏంటి? శిక్షలోనికి పోయినా నిత్యము ఉండిపోద్ది, జీవంలోనికి పోయినా నిత్యం ఉండిపోద్ది. ఇప్పుడు భూమి మీద ఉన్న మన జీవితం నిత్యం ఉంటుందా? ఉండదు. 60-70 ఏళ్ళ తర్వాత ఇది ముగిసిపోద్ది. కానీ ఈ మరణం తర్వాత, ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత వచ్చేది మాత్రం నిత్యము ఉండిపోతుంది. నిత్యాగ్ని దండంలోకి వెళ్ళావా, అది నిత్యం ఉండిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ రావడాలు ఏముండవు. మధ్యకాలంలో క్రైస్తవులు కొన్ని దొంగబోధలు వచ్చేసినాయి. ఏంటంటే పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళు కంటే దేవుడు స్పెషల్ క్లాసులు తీసుకుని అక్కడ మారు మనసు పొందిన తర్వాత అక్కడ బాప్తీసాలకి తీసుకెళ్ళిపోతాడట.
ఇలా కొత్త బైబిల్ రాశారు మళ్ళీ మధ్యకాలంలో. మీ దగ్గరికి రాలేదేమో, బోధ వస్తుంది. పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా బాప్తిసాలు ఇచ్చేస్తారట వీళ్ళు. నిజంగానండి. అంటే సైతాన్ ఏం చేస్తుందంటే, ఒరే పాతాళానికి వెళ్ళిపోతావు కొడుకా అని దేవుడు భయం పెడితే ఆ భయం లేకుండా చేస్తుంది. పాతాళం ఏమి లేదు, మళ్ళీ అక్కడ కూడా మారు మనసట, అక్కడ కూడా బోధలట. మరి ప్రసంగాలు చేయడానికి ఈయన వెళ్తాడేమో మరి పాతాళానికి. తొక్కి నార తీసేస్తాడండి దేవుడు బైబిల్కి భిన్నంగా ఎవరు మాట్లాడినా. కనుక దేవుని పిల్లలారా, మరణము అందరికీ తథ్యం, పునరుత్థానం అందరికీ తథ్యం కాదు, కొద్దిమందికే. ఆ పునరుత్థానం నీకు కావాలి అంటే భూమి మీద దేవుడు పక్షాన, సువార్త పక్షాన, సంఘ పక్షాన కార్యక్రమాలు చేస్తూ నువ్వు అలిసిపోతూ కష్టపడుతూ, ప్రభు నీ పనిలో ఉన్నాను, నీ సన్నిధిలో కష్టపడ్డాను అంటే, అలా కష్టపడి సువార్త భారాన్ని ఎత్తుకున్న వాళ్ళకి మాత్రమే దేవుడు ఏమిస్తాడు తెలుసా? పరలోకం ఇస్తాడు. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికిని వాని క్రియల చొప్పున. ఉందా బైబిల్లో? అందరి బైబిల్ ఇదే ఉందా? క్రియలు అంటే ఏంటి చెప్పండి? పనులు. చూసారా? ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియలు ఓపికగా. సత్క్రియలు అనగానే సత్యము అనగానే వాక్యము, క్రియలు అనగానే సువార్త పనులు. సత్క్రియలు అనగానే సువార్త పనులు. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి ఆయన నిత్య జీవిస్తాడు. అందరికీ కాదు. సత్క్రియలు చేసే వాళ్ళకి మహిమ ఉంది, ఘనత ఉంది, అక్షయత ఉంది. ఈ శరీరం క్షయమైపోయేది, అసలైన మహిమాలోకం పరలోకంలో ఉంది అని భూమి మీద దేవుడి పనిని చేస్తూ మహిమను వెతికే వారికి, పరలోకాన్ని వెతికే వారికి, నిత్య జీవాన్ని వెతికే వారికి మాత్రమే, పని చేస్తూ పరలోకాన్ని వెతికే వారికి మాత్రమే ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఎంత బాగుంది! బైబిల్ ఇలాగే ఉంటుందండి. మనకి నచ్చినట్టుగా బైబిల్ ఉండదు. మనం పని చేయమంటే పరలోకం కూడా మనకి రాదు. యెషయా గ్రంథం చివరి మాట. ఇది ఎంత బారాసాడో చూడండి దేవుడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ముందు, లేదా 19వ వచనం చూద్దాం డైరెక్ట్గా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నారు. మృతులైన నీవారు బ్రతుకుదురు. బా, ఈ మాట చూడండి. మృతులైన నీవారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములగును. ఎవరి శరీరం సజీవం అవుతుంది. ఎవరి శవం అంటే నా వారి శవములు. చూడండి, నా వారి శవం, నా వారి శవం. ఎవరంటున్నారు ఇది నా వారి శవం అని? దేవుడు అనాలి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శవం నాది అని దేవుడు అనాలి అంటే నువ్వు బ్రతుకుంటావు. చూశారు, శవంగా మారక ముందు బ్రతుకుంటావు కదా శరీరంగా. ఆ శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడి కోసం పనిచేసి ఉండాలి. నోరు మాట్లాడిందా? చేతులు పనిచేసాయా? సువార్తకు నీ పాదాలు కదిలేయా? నీ దేహం కష్టపడిన కష్టార్జితంతో నీ కష్టం పట్టుకొచ్చి, పొలంలో పనిచేసిన కష్టమా, నువ్వు ఉద్యోగం చేసి కష్టపడిన కష్టమా పట్టుకొచ్చి దేవుడి కోసం పెట్టావా? నీ శరీరం దేవుడి కోసం కదిలిందా? నీ సువార్తకు నీ దేహం ఉపయోగపడిందా? నీ జీవితం ఉపయోగపడిందా? నీ కుటుంబం ఉపయోగపడిందా? చచ్చిపోయిన తర్వాత అంటాడు, వాడు తన కోసం తాను బ్రతికి చావలేదు, నా కోసం బ్రతికి చచ్చిపోయాడు గనక ఆ శవం నాది, నా వారి శవం. ఏమంటే ఇప్పుడు దావీదు శవం భూమి మీదే ఉంది. 2వ రాకడలో యేసు వచ్చినప్పుడు అంటాడు, అదిగో అది దావీదు శవం, నా శవం అది. ఎందుకు? దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు కనుక నా శవం. స్టెఫను రాళ్లతో కూడా చంపేశారు, భూమి మీద ఉంది శవం. అదిగో ఆ స్టెఫను శవం నా శవం. ఎవడు భూమి మీద ఉన్న ఏ మనుషులైనా చచ్చిపోయిన తర్వాత శవం నాదంటారా? బాగా ప్రేమించిన భార్య చచ్చిపోయినా సరే, ఏమన్నా అలాగేదో ఏడిస్తే బాగోదు కనుక దొంగేడుపులు ఏడ్చి అందరిని రప్పించి పెట్టిలో పెట్టి సమాధి చేసి అటు పంపగానే కరెక్ట్గా నెల తిరిగేసరికి ఇంకో పెళ్లి చేసుకుంటాడు కదా. శవం అయిపోయారంటే ఎవడన్నా పట్టించుకుంటాడండి? బ్రతికుండగా మాత్రం ఏమంటాడంటే,
7 జన్మలకి ఈవిడే నా భార్య అంటాడు. చచ్చిపోయిన తర్వాత నెలకే ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు. శవాన్ని ఎవడ పట్టించుకోడండి. నేను నిజం చెప్తున్నాను. కాకపోతే శవాన్ని పట్టించుకోరు, కానీ చచ్చిపోయిన శవం దగ్గర యాక్టింగ్లు మాత్రం ఎక్కువ చేస్తారు. ఏంటి యాక్టింగ్లు? మామూలు చచ్చిపోయాడు అనుకోండి శవం అంటారు. కాస్త డబ్బులు ఉన్నాడు చచ్చిపోయాడు అనుకోండి ఏసీ బాక్స్లో పెట్టి పార్థివ దేహం అంటారు. ఏదైనా ఆన్సర్ ఒకటే, ఏమంటారు 2 రోజులకి పడేసేదే అది. పార్థివ దేహం, భౌతిక కాయం, పెద్దోళ్ళకి వాడే పదాలు ఇవి. మామూలుగా చచ్చిపోయాడు అనుకోండి ఆడు శవం అండి, వీడికి ఏమి డబ్బులు లేవు కనుక. చూసారు, శవం దగ్గర కూడా మళ్ళీ ఇవి హెచ్చుతగ్గులు, శవం దగ్గర కూడా మళ్ళీ పక్షపాతం. మామూలుడు చచ్చిపోతే శవం అట, పెద్దోడు చచ్చిపోతే పార్థివ దేహం, భౌతిక గాయం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారండి. ఏదైనా పేరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా శవాన్ని ఎవ్వడు ఇంట్లో ఉంచుకోడు, పట్టుకెళ్ళి పడేస్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటే మృతులైన నీవారు బ్రతుకుదురు. ఆ పదం చూసారా, మృతులైన నీవారు బ్రతుకుతారు. భూమి మీద ఉండగా నువ్వు దేవుడి వాడిగా మారిపోవాలి. భూమి మీద ఉండగా నువ్వు దేవుని దానగా మారిపోవాలి. నీ పేరు ఎత్తితే దేవుడు జ్ఞాపకం రావాలి ప్రజలకి. ఆవిడెప్పుడు దేవుడు అనేదండి, ఆవిడెప్పుడు ప్రార్థనలు అనేదండి, ఆవిడెప్పుడు గుడికి వెళ్ళిపోదాం అనేదండి, ఆవిడెప్పుడు గుడిలో పనిచేసేదండి, ఆవిడ జీవితంలో ఎప్పుడు దేవుడు పనేనండి. నీ పేరు ఎత్తగానే దేవుడు జ్ఞాపకం రావాలి. నీ పేరు ఎత్తగానే దేవుడు జ్ఞాపకం రావాలి. నీ జీవితాన్ని బట్టి భూమి మీద దేవుడికి సాక్ష్యాలు మిగిలిపోవాలి. ఆయన బ్రతుకుండగా భలే బ్రతికాడండి దేవుడి కోసమని నిన్ను బట్టి అనేక మంది దేవుళ్ళలోనికి రావాలి. అలా బ్రతికితే అంటున్నాడు, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవం. నా కొడుకు శవాన్ని కూడా నేను వదిలిపెట్టను. ఏమంటే ఎందుకు వదులుకోవడం తెలుసండి? ఈ దేహాన్ని ఎవరు కట్టారు చెప్పండి? ఎవరు కట్టారు ఈ దేహాన్ని? దేవుడు కట్టాడు. మీకు మాట చెప్పనా, ఈ భూమి మీద అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఏంటి దేవుడికి అంటే ఈ దేహమేనండి. దేవుడికి ఇష్టం ఈ దేహమే. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? అంటే ఇప్పుడు దేవుడు నివసించే చోటు, దేవుడు ఆలయం ఏది చెప్పండి? దేహమే కదా. ఆ దేహంలో నువ్వు దేవుడిని పెట్టుకుని నీ నోటితో ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడుతూ నీ దేహాన్ని దేవుడి సేవకి ఇచ్చేసినప్పుడు అండి, ఆ దేహాన్ని ఎందుకండి దేవుడు వదులుకుంటాడు మీరు చెప్పండి? వదులుకోడు. నా కోసం మాట్లాడింది, నా కోసం నా బైబిల్ చదివింది, నా వాక్యాలు విన్నది, నా కోసం ప్రయాణాలు చేసేది, ఆ కాలు నాది, ఆ కన్ను నాది, ఆ నోరు నాది, ఆ టోటల్గా శవమే నాది, ఆ శరీరమే నాది. నేను విడిచిపెట్టను. నా వారి శవము సజీవం అవుతుంది. అంటే ఇప్పుడు నీ శవం తిరిగి లేచి పరలోకం వెళ్ళాలి అంటే బ్రతికొండగా నీ శరీరంతో ఏం జరగాలి చెప్పండి? భూమి మీద ఆయన పనులు చేయండి, సువార్త పనులు చేయండి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మరణము అందరికీ తథ్యము, పునరుత్థానము దేవుడి పని చేసిన వారికి మాత్రమే సాధ్యం. ప్రభుని నమ్మినంత మాత్రాన సరిపోదండి. ప్రభుని నమ్మటం అంటే జస్ట్ రక్షణ విషయంలో ఒక అడుగేసాం ముందుకి, ఒక మెట్టు ఎక్కాం, ఇంకా నీకు 99 మెట్లు ఉన్నాయి పరలోకానికి. శ్రమలు అనుభవించాలి, సువార్త పనులు చేయాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, ఒకరిని సంఘం వైపు నడిపించాలి, సంఘ కాపరికి సహకారిగా ఉండాలి, సంఘాన్ని నిలువబెట్టాలి, సంఘంలోనికి అనేక మంది నడిపించాలి, సంఘం ద్వారా కార్యక్రమాలు చేయాలి. బోల్డన్న పనులు ఉన్నాయి కదా. నీకు అదే ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను. స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాడు, డే 1 1వ తరగతిలో జాయిన్ అయ్యాడు అంటే ఫ్రెష్, అప్పుడే వెళ్ళాడు, వాడికి ఏం తెలియదు. ఆళ్ళు రాస్తాడు 1 అంకి, 2 అంకి, 3 అంకి అంకెలు రావాలి, 100 వరకు అంకెలు రావాలి, ఆళ్ళు రావాలి, గుణింతాలు రావాలి, తర్వాత పదాలు రావాలి, పదాలు వచ్చిన తర్వాత లైన్లు రాయాలి, లైన్లు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పాఠాలు చదవాలి, ఆ పాఠాలు మళ్ళీ పరీక్షలు రాయాలి. 1వ తరగతి, 2వ తరగతి, అబ్బబ్బా ఎంత తలపోటండి భూమి మీద చదువు. భూమి మీద చదివే ఇంత తలపోటు అయితే పరలోకం ఈజీ అనుకుంటున్నారా? చాలామంది మైండ్లో లాంటి గుడ్డిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. నేను పాత్రేషన్ తీసుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పరలోకానికి వెళ్ళిపోతాను. బైబిల్లో రాయబడిన వచనాలు అనేక శ్రమలు అనుభవించి పరలోకానికి వెళ్ళాలని దేవుడు రాసిన వచనం. నువ్వు పని చేస్తేనే పరలోకం అని దేవుడు రాసిన వచనం. నువ్వు దేవుడికి ఉపయోగపడాలని నాడు నీకు ఎక్కడిది పరలోకం చెప్పండి? కనుక అందుకే వేసిన టైటిల్, మరణం అందరికీ తథ్యము, పునరుత్థానము ఎవరికి సాధ్యం? ఆలోచించుకోండి.